ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కేక్ కట్ చేసి హమాలీ కార్మికులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కేసీ వాదుల్లా మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబైలో లాలా లజపతి రాయ్ బిన్రాయ్ సమక్షంలో యూనియన్ స్థాపించబడ్డట్లు తెలిపారు। స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటిష్ పాలకుల హయాంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏఐటీయూసీ పేమెంట్ యాక్ట్, ప్రమాద బీమా యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్, ఐడి యాక్ట్ వంటి 18 చట్టాలను సాధించినట్లు తెలిపారు। స్వాతంత్రం అనంతరం 26 చట్టాలను సాధించడంలో ఏఐటీయూసీ పాత్ర ఉన్నట్లు తెలిపారు। అసంఘటిత రంగ హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం ఎప్పుడు అమలు చేస్తారో తేల్చాలని డిమాండ్ చేశారు। బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మనుధర్మం పేరుతో దేశాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళుతున్నారని అన్నారు। ధరలేమో ఆకాశాన్ని తాకుతుంటే వేతనాలు కిందికి దిగిపోతున్నాయని, దేశంలో సుమారు 41 కోట్ల మంది ప్రజలు దారిద్ర్యంలో ఉన్న నాయకులకు పట్టడం లేదని విమర్శించారు। ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం। మరి అందులో భాగంగానే కడప రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద ఈ యొక్క ఏఐటీయూసీ పతాకాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకొని కేక్ కటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది। ప్రధానంగా 105 సంవత్సరాల ఈ యొక్క ఏఐటీయూసీ చరిత్రలో కార్మికులకు అనేక చట్టాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించింది। మరి ఆనాడు 1920 అక్టోబర్ 31న పారిశ్రామిక వాడినటువంటి బాంబేలో ఏఐటీయూసీ ఆవిర్భవించి లాలా లజపతి రాయ్, బిఎన్ రాయ్ ఇలాంటి స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు నాయకత్వం వహించి ఏఐటీయూసీకి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో ఉందంటే అది ఒక ఏఐటీయూసీనే। ఆ రోజు పారిశ్రామిక వివాదాల చట్టం కానీ, లేదా పని గంటల చట్టం కానీ, పని హక్కు చట్టం కానీ, లేదా సమ్మె చేసే హక్కు చట్టం ఇలాంటి అనేక చట్టాల రూపకల్పనలో ఏఐటీయూసీ ప్రధాన భూమిక పోషించింది। కానీ ఆనాటి నుంచి నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న నిరంతర వాళ్ళ యొక్క సమస్యలపైన నిరంతరం పోరాడుతూ వాళ్ళ యొక్క పక్షాన్ని నిలబడినటువంటి ఏఐటీయూసీ ఈరోజు దేశంలో, రాష్ట్రంలో పరిపాలించినటువంటి పాలకులు పోరాడి సాధించుకునే కార్మికుల యొక్క 44 లేబర్ కోడ్ల యొక్క చట్టాలను 4 లేబర్ కోడ్స్గా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు ఈరోజు యొక్క మార్పులు చేసేందుకు తహదాలాడుతున్నారు। ఈరోజు రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిచేయాలనేటువంటిది, అలాగే 8 గంటల పని విధానం తిరోధకాలు ఇచ్చి 13 గంటలు పనిచేయాలనేటువంటిది, అలాగే నిన్నగాక మొన్న ఎల్ఐసిలో కూడా వాటాలు విక్రయించేందుకు గతంలో రైల్వేలు ఆదానీలకు ప్రకటించినట్టు మోడీ నిన్నగాక మొన్న ఎల్ఐసిలో ఉన్నటువంటి వాటాలు కూడా విక్రయించేందుకు ముందుకు వస్తున్నాడు। ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు చౌకగా అమ్మేందుకు మరి ముందుకు వస్తున్నాడు। దేశంలోనే నవరత్నాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఒక్కొక్కటిగా ఆ యొక్క కార్మికుల యొక్క సంఖ్యను కుదించేందుకు, కార్మికులను బయటికి పంపించి ప్రైవేటు వారికి అప్పగించేందుకు ఈరోజు మోడీ ప్రభుత్వం మరి ముందుకు వస్తుంది। రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకు ముందుకు వస్తుంది। ఈరోజు కార్మికులు పని గంటలను ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఈరోజు వాళ్ళకు పని గంటలు పెంచేందుకు చట్టాలు చేస్తున్నాడు। అలాగే పారిశ్రామికవేత్తలకందరూ కూడా ఈ యొక్క స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కార్మికుల యొక్క చట్టాలను వాళ్ళకు కుదవ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు పోతుంది। ఈరోజు హమాలీ రంగంలో ఉన్నటువంటి అధికారంలో రాకముందు సమగ్ర అసంఘటిత రంగ కార్మికులకు ఈరోజు హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఏ ఒక్క ఇంకో కూడా ₹1 కూడా సంక్షేమాన్ని కేటాయించకుండా ఉంది। భవన నిర్మాణ సంక్షేమ మండలి తరహాలో కూడా హమాలీలకు సంక్షేమ మండలి బోర్డు తీసుకురావాలని చెప్పి ఏఐటీయూసీగా పోరాటం చేస్తున్నాం। మరి భవిష్యత్తులో కూడా కార్మికులు ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఏఐటీయూసీ ముందుండి పోరాటం చేసేందుకు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।